ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి మనసు పెట్టి చూడు, నీ ఇంట్లో ఈ మూలలో సన్నజాజి పువ్వుల వాసన వస్తోంది. అది కూడా ఈ 5 రోజుల్లో మరింత ఎక్కువగా రాబోతోంది. అది కూడా సరిగ్గా రాత్రి 1:30 మనసు పెట్టి నువ్వు గమనించు. ఆ సన్నజాజి పూల వాసన నీ ముక్కు పుటాలను తాకింది, ఆ అనుభూతిని నువ్వు అనుభూతి చెందావు అంటే ఖచ్చితంగా ఆ సన్నజాజి పువ్వుల వాసన నీకు తెలుస్తోంది అంటే, నీకు వస్తోంది అంటే 50 లక్షలు కాదు, 50 కోట్లతో నీ ఈనపెట్టే నిండబోతోంది బిడ్డ. వదులుకోవద్దు, జాగ్రత్త. ఇది ఒక దేవత అనుగ్రహంతో కలుగుతోంది. ఎందుకంటే ఎప్పుడో ఒకానొక సమయంలో ఆ దేవతని నువ్వు కాపాడేవట. ఆ దేవత అంత కరుణ నీ మీద కురిపించబోతోందట. ఇంత అదృష్టం పట్టేటప్పుడు కూడా చెడు కూడా కాచి కూర్చుంటుంది కదా, అలాగే ఒక వ్యక్తి కూడా కాచు కూర్చున్నాడు. అందుకే ఈ మర్మము వెనుక ఉన్నటువంటి, ఇన్ని రహస్యాల వెనుక ఉన్నటువంటి ఆ అర్థం ఏంటో, ఆ కారణాలేంటో ప్రతి ఒక్కటి చెబుతాను. నీ జీవితం అయితే ముందులా ఉండదు బిడ్డ, పూర్తిగా మారబోతోంది. అది ఏ విధంగా మారబోతుందో తెలుసుకోవాలనుందా? జాగ్రత్తగా విను అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. ఇక నేను చాలా మంది అడుగుతున్నారండి, అక్క మంచి గురువు గారు ఉంటే చెప్పండి, చాలా కష్టాల్లో ఉన్నాము, బయటపడాలని ఉంది, దిక్కుతోచని స్థితిలో ఉన్నాము, ఎన్నో చోట్ల ప్రయత్నం చేశాం అక్క, రిజల్ట్ రాలేదు. కానీ మీరు ఇక్కడ చెప్తున్నారు అంటే నిజంగా బాబా ఆశీర్వాదం ఉంటేనే మీరు చెప్పగలుగుతారు, అలాంటి గురువుని మాకు పరిచయం చేయగలుగుతారు అంటూ ఎంతో నమ్మకంగా అడుగుతున్నారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698732. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురూజీ. మీ ప్రాబ్లం ఏదైనా కానీ ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారా దానికి తగ్గ పరిష్కారాలు అతి తక్కువ సమయంలోనే మీకు అందించి మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడేస్తారు. ఎంతో మంది జీవితాల్లో కష్టాలను తొలగించి వెలుగులు నింపిన గురూజీ ఈయన. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాకు షేర్ చేసుకోండి. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి నీ జీవితం, నీ తలరాత, నీ విధిరాత, నీ భవిష్యత్తు ప్రతి ఒక్కటి పూర్తిగా మారిపోయే సమయం దగ్గర పడింది ఒక దేవత అనుగ్రహంతో. ఆ దేవతను ఒకానొక సమయంలో, ఒకానొక పక్షంలో నువ్వు కాపాడవట. ఆ దేవత ఎవరో తెలుసా? పుట్టలో నాగమ్మ. ఎందుకు అమ్మకి నీ మీద ఇంత కరుణ కలిగింది అంటే దానికి కారణం ఉంది బిడ్డ. దానికి కారణం ఏంటో తెలుసా? ఎప్పుడో నాగమ్మ కనబడపోతే జనాలందరూ చూసి అమ్మను చుట్టుముట్టబోయి కర్రతో కొట్టి హింసించబోతూ ఉంటే, తన ప్రాణాలకే ముప్పు తలబెట్టబోతూ ఉంటే వాళ్లను అడ్డుకున్నావట. తన మానాన్ని తను పోతోంది కదా, మనం ఏమి భంగం కలిగించకపోతే తను కూడా మనకి ఏ అపాయము చేయకుండా వెళ్ళిపోతుంది, వదిలేయండి, తను పోతోంది కదా తన దారిని తను అంటూ మాటలతో వాళ్ళని వెనక్కి పంపేసేవట. ఆ కృతజ్ఞత అమ్మ మనసులో ఇంకా ఉందట. తను బిడ్డల కోసం, బిడ్డల క్షేమం కోసం తను దేశ సంచారం చేసేటప్పుడు, భూమి మీద సంచరించేటప్పుడు తనకు అలాంటి ఒక ఆపద రాబోతున్నప్పుడు నువ్వు ఆదుకున్నావట. అప్పుడు కూడా నీ మనసులో ఎన్నో కన్నీళ్ళు, కష్టాలు, బాధలు నువ్వు దిగమింగుకుంటున్నావని అమ్మకు నిన్ను చూడగానే అర్థమైపోయిందట. ఆ కష్టాల నుంచి బయట పడవేయాలనే ఈరోజు నీకు ఇంతటి అదృష్టాన్ని ఇవ్వబోతోందట. ఎప్పుడు ఒక్కసారి నువ్వు ఏదో ఆలోచిస్తూ నీ కష్టాల్లో మునిగిపోయి పరధ్యానంగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అమ్మ దారిలో ఉంటే తొక్కబోయి కూడా అమ్మ అప్పుడు భయపడుతోందట, నన్ను తొక్కేస్తుందేమో అని. అలాంటి స్థితిలో కూడా నువ్వు చక్కున ఆగిపోయి అమ్మకు వెళ్ళటానికి దారిచ్చావట.
అది కూడా అమ్మ మనసులో ఇవన్నీ ఉండి నీ పట్ల సాక్షాత్తు నాగమ్మకి కృతజ్ఞత ఏర్పడి నీ జీవితాన్ని మార్చాలని నీకు గోల్డెన్ డేస్ అన్నది, గోల్డెన్ టైం అన్నది తీసుకువచ్చేసింది బిడ్డ. నీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించాలని కంకణం కట్టుకుంది. అందుకే ఇంతటి అదృష్టాన్ని కూడా తీసుకువచ్చింది. ఒక్కొక్క విషయము చెబుతానో జాగ్రత్తగా విను, ఎందుకంటే ఇది సాధారణమైన విషయం కాదు తల్లి. ఇది ఒక దైవ నిర్ణయం, నాగమ్మ నిర్ణయం. నీ జీవితాన్ని మార్చే సమయం ఆసన్నమైపోయింది అనడానికి ఒక ముఖ్య సంకేతం. ఎందుకో తెలుసా, రాబోయే ఈ 5 రోజుల్లో కూడా నీ జీవితంలో చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజులు కాబోతున్నాయి. నువ్వు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ గోల్డెన్ టైం రానే వచ్చేసింది. కానీ అదృష్టం నీ గడప తొక్కే సమయంలోనే నీ ఇంట్లో కొన్ని అద్భుతమైన, ఏమాత్రం ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి. జాగ్రత్తగా చూడు. సాక్షాత్తు ఆ నాగదేవత నీ ఇంట్లో సంచరిస్తున్న సూచనలు నీకు కలగబోతున్నాయి. అదే సమయంలో నీ ఇంటి చుట్టూ నీతోనే నవ్వుతూ మాట్లాడుతూ నీ వెంటే ఉండి నీ గోతులు తీస్తున్న ఒక వ్యక్తి కూడా దాక్కుని ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కూడా చెప్తాను, వారిని ఎలా గుర్తుపట్టాలో కూడా చెబుతాను. ఆ వ్యక్తి వల్ల నీకు పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పబోతున్నా తల్లి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఈ సందేశాన్ని మధ్యలో వదిలేసి వెళితే నీ జీవితంలో పెద్ద ప్రమాదాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్లే. ఆ శత్రువు ఎవరో తెలియక నీ అదృష్టాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్నట్టే అవుతుంది. కాబట్టి దయచేసి వీడియోని చివరి వరకు చూడు తల్లి. ఏకాగ్రతతో చూడు, పక్కకు వెళ్ళకు. ఎందుకంటే ఎన్నో విషయాలను కోల్పోతావు నువ్వు పక్కకు వెళ్ళిన ఆ క్షణంలో. అది నీకు రాబోతున్న అదృష్టం కావచ్చు, నిన్ను హెచ్చరిస్తున్న ఒక హెచ్చరిక కావచ్చు, నిన్ను మేల్కొల్పే ఒక మాట కావచ్చు, నీ శత్రువు గురించి పచ్చి నిజం కావచ్చు, నీ ఇంట్లో ఏం జరుగుతోందో తెలియచెప్పటం కావచ్చు. ఏదో ఒక విషయాన్ని అయితే కోల్పోతావు, మిస్ అయిపోతావు. ఆ తర్వాత బాధపడతావు. జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు నాగమ్మ నీ మీద దయ చూపించింది, కరుణ చూపించింది. నువ్వు చేసిన ఒక ఉపకారానికి రుణం తీర్చుకోవాలని వస్తోంది. జాగ్రత్తగా ఈరోజు అమ్మ ప్రతి మాట వినటానికైతే ప్రయత్నించు. నీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ పారిపోతాయి. నీ ఇంట్లో ఒక దైవిక శక్తి ఏర్పడుతుంది. దైవిక శక్తి నీ ఇంట్లో ఎప్పుడు ఉంటుందో అదృష్టం నీకు కలిసి వస్తుంది. ఇక్కడ నాతో కాసేపు ప్రయాణం చెయ్యి బిడ్డ. గత 3-4 సంవత్సరాలుగా నువ్వు పడిన మానసిక క్షోభ, నువ్వు చిందించిన కన్నీళ్లు నాకు తెలుసు. బయట ప్రపంచానికి నువ్వు ఎప్పుడూ నవ్వుతూ కనబడతావు. నీ గుండెల్లో ఎంత బాధ ఉన్నా సరే నీ పెదవుల మీద చిరునవ్వు చెదరదు. అదే నీకున్న అతిపెద్ద బలం, అదే నీకున్న అతిపెద్ద బలహీనత కూడా. ఇక్కడ నీ కాలచక్రం ప్రకారం నువ్వు ఎవరికైతే ప్రాణం కంటే ఎక్కువగా సహాయం చేశావో వారే నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టారు. అవునా కాదా? నువ్వు నా వాళ్ళు, వీరు నా రక్తం పంచుకొని పుట్టారు, వీరు నా ప్రాణ స్నేహితులు అని నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వారే నీ వెన్నుపోటు పొడిచారు. ఆర్థికంగా ఎన్నో నష్టాలు. ఒకానొక దశలో చేతిలో చిల్లి గవ్వ లేక కూడా రేపటి రోజు ఎలా గడుస్తుందో తెలియక రాత్రిళ్ళు కన్నీళ్లు పెట్టుకుని నిద్రపోకుండా నువ్వు పడిన వేదన నీ సాయికి తెలుసు, ఆ నాగమ్మకు తెలుసు. నీ ఆరోగ్య విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డావు. ముఖ్యంగా కడుపు నొప్పి, నడుము నొప్పి మరియు నరాలకు సంబంధించిన సమస్యలు, వాటితో సతమతమైపోయావు. నువ్వు రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు ఎక్కువ అవుతోంది, అది నీ నెత్తిన పడుతోంది. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది బాబా అంటూ నువ్వు ఏడ్చిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. కానీ చీకటి ఎంత గాఢంగా ఉంటుందో ఆ తర్వాత వచ్చే వెలుతురు అంత ప్రకాశవంతంగా ఉంటుంది తల్లి. నీ జీవితంలో ఆ చీకటి రోజులు ముగిసిపోయాయి. ఇక్కడ ప్రతి ఒక్క పరిస్థితి, గ్రహస్థితి అన్నీ కూడా నీ వైపు మళ్ళాయి. కాలచక్రం నీ వైపు తిరగబోతోంది. సాయి నీ కర్మల నుండి తొలగించబోతున్నాడు. ఇక్కడ నాగమ్మ అనుగ్రహం నీ పైన ఉంది. నీకు ఇప్పుడు అత్యంత అనుకూలమైన ఒక సమయం రాబోతోంది, సువర్ణ సమయం. అందుకే ధైర్యంగా చెబుతున్నాను, గర్వంగా చెబుతున్నాను, ధైర్యంగా ఉండు. నీకు గోల్డెన్ టైం మొదలైపోయింది. మరి నేను ముందే చెప్పినట్టు ఈ మే నెలలో ఈ 5 రోజుల్లో కూడా నీకేం జరుగుతుందో తెలుసా? ఈ 4 రోజులు నీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయో దయచేసి శ్రద్ధగా విను. ఇక్కడ నేను చెప్పే ప్రతి పదము కూడా నీ జీవితానికి ఎంతో ఉపయోగపడేది. నీ జీవితంలో జరగబోయేదాన్ని పూసగుచ్చినట్టు చెప్పబోతున్నాను. ఇక్కడ నీ జీవితంలో ఉదయం నిద్ర లేవగానే మనసులో ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఇన్ని రోజులు నీ బుర్రను తొలిచేస్తున్న ఒక పెద్ద సమస్యకి నీకు ఒక చిన్న మార్గం దొరుకుతుంది, పరిష్కార మార్గం.
నీ ఫోన్కి ఒక శుభవార్త వస్తుంది. అది నీ భావోద్వేగానికి సంబంధించింది కావచ్చు, ఆగిపోయిన నీ డబ్బు తిరిగి వచ్చే విషయం కావచ్చు, జరుగుతుంది. ఇక నీ కుటుంబంలో లేదా నీ వృత్తి వ్యాపారాల్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటావు. నీ నిర్ణయం రాబోయే 10 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది తల్లి. అయితే ఈరోజు నీ శత్రువులు నీ మీద ఒక చిన్న కుట్ర చేయటానికి ప్రయత్నిస్తారు. కానీ నీ సాయి అనుగ్రహంతో, దుర్గమ్మ అనుగ్రహంతో, నాగమ్మ అనుగ్రహంతో నీ మీద కుట్ర చెయ్యకుండానే చెదిరిపోతుంది. ఇక్కడ అసలు అద్భుతం జరగబోతోంది తల్లి. ఈ 2 రోజుల్లో నీ ఇంటి వాతావరణంలో కొన్ని విచిత్రమైన, కొన్ని ఆధ్యాత్మికమైన మార్పులు కూడా నువ్వు గమనిస్తావు. ఇవి సాధారణ మార్పులు కావు. జాగ్రత్తగా విను. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న ఈ 5 రోజులు ఏవైతే ఉన్నాయో నీ ఇంట్లో సాక్షాత్తు నాగదేవత సంచరించబోతోంది. నాగదేవత ఇంట్లో తిరగటం ఏంటి? మాకు భయంగా ఉంది బాబా అని నువ్వు అనుకోవచ్చు. భయపడకు. ఎందుకంటే నీకు చెప్పాను కదా, నువ్వు ఎప్పుడో చేసిన ఉపకారానికి కృతజ్ఞత చెల్లించుకోవటానికి, నీకు రాజయోగాన్ని ఇవ్వటానికి అమ్మ వస్తోంది. అందుకే ఆ నాగదేవత నీ ఇంటిని ఒక రక్ష కవచంలా కాపాడటానికి వస్తోంది. దీనికి కొన్ని స్పష్టమైన సంకేతాలు కూడా నీకు కనిపిస్తాయి తల్లి. నువ్వు ఇంట్లో తప్పకుండా గమనిస్తావు. మొదటి సంకేతం, నీకు నిద్రలో పాములకు సంబంధించిన కల వస్తుంది. పాము నిన్ను కాటు వేస్తున్నట్టు కాదు, పాము శాంతంగా ఉన్నట్టు, ఆశీర్వదిస్తున్నట్టు ఒక పెద్ద పుట్ట కలలోకి వస్తుంది. ఇది నీకు రాబోయే ఐశ్వర్యానికి ప్రతీక. ఇక రెండవ సంకేతం, నీ ఇంట్లో పూజా గదిలో కానీ లేదా నీ ఇంటి మూలల్లో కానీ హఠాత్తుగా సన్నజాజి పువ్వుల వాసన లేదా అగరబత్తుల వాసన వస్తుంది. నువ్వు ఎలాంటి ధూపం వెయ్యకపోయినా సరే ఆ సుగంధం నీ నాసికకు తగులుతుంది, నీ ముక్కు పుటాలకు తగులుతుంది. అది నాగదేవత రాకకు నిదర్శనం. మూడవ సంకేతం, ఇంట్లో తెలియని ఒక దైవిక శక్తి, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, ఇవన్నీ కూడా ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు, చికాకులు ఉండేవి ఇంతకు ముందు. కానీ ఈ 4 రోజుల తర్వాత నీ ఇంట్లో ఒక ప్రశాంతత నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అయితే నాగదేవతలు నీ ఇంట్లో సంచరించే పవిత్రమైన సమయంలో నువ్వు కొన్ని పొరపాట్లు అస్సలు చెయ్యకూడదు తల్లి. ఈ 4 రోజుల్లో కూడా నీ ఇంట్లో ఎలాంటి మాంసాహారం వండకు, తినకు. ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకో. ఉదయం సాయంత్రం తప్పకుండా పూజా గదిలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చెయ్యి. అలాగే చక్కగా ముగ్గులు అలంకరించుకో, పసుపు కుంకుమ గడపలకు రాసుకో. ఇలా నువ్వు చేసి తీరాల్సిందే. రాబోయే 6 నెలల్లో నువ్వు కారు కొన్నా, బంగ్లా కొన్నా, ఆస్తులు కొన్నా, భూములు కొన్నా, నీ అకౌంట్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడినా, నీ ఇనప్పెట్టి డబ్బుతో నిండిపోయినా నువ్వు ఆశ్చర్యపడాల్సిన లేదు. అంతటి మహా అదృష్టం నీకు రాబోతోంది. కానీ ఆగు, అంతా బాగుంది, అంత రిలాక్స్ అని అయిపోకు తల్లి. ఊపిరి పీల్చుకోకు. ఎందుకంటే ఒకవైపు దైవం నిన్ను పైకి తీసుకెళ్లాలని చూస్తుంటే, మరొక వైపు నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఒక వ్యక్తి కూడా నీ జీవితాన్ని నాశనం చేయడానికి కాచు కూర్చున్నారు. నేను మొదట్లోనే చెప్పాను కదా, ఒక వ్యక్తి నీకు ప్రాణ సంకటమని. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి చెప్పబోతున్నా. జాగ్రత్తగా విను. ఆ వ్యక్తి ఎక్కడో బయట నుంచి రాడు. ఆ వ్యక్తి నీ ఊర్లోనే, పక్క రాష్ట్రంలోనో, లేదా నీ ఇంట్లో, నీ బంధువుల్లో, లేదా నీ ప్రతిరోజు కలిసే స్నేహితుల్లోనే ఉన్నాడు. ఆ వ్యక్తి నీ ముందే నీతో చాలా తీయగా మాట్లాడతాడు. నీ అంత మంచివాడు లేడు, నీ అంత గొప్పవాడు లేడు అంటూ నిన్ను పొగిడేస్తాడు. కానీ నువ్వు వెనక్కి తిరగగానే నీ మీద విషం చిమ్ముతున్నాడు. నువ్వు బాగుపడటం, నువ్వు 4 రూపాయలు సంపాదించటం ఆ వ్యక్తికి ఏమాత్రం ఇష్టం లేదు. కుటుంబంతో సంతోషంగా ఉండటం ఇష్టం లేదు. ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపి సహాయం అడగకుండా బతికేస్తున్నావు, అది ఇష్టం లేదు. దాని వలన నీ మీద తన చెడు మాటల ప్రభావం, చెడు దృష్టి ప్రభావం పడుతోంది. దానివల్ల నీ ఎదుగుదల అనేది ఆగకుండా పోతోంది. నీ ప్రతి ఒక్క కదలిక కూడా ఆ వ్యక్తి తెలుసు. అంటే నీ జోబులో ఎంత ఉంది, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నీ ఇంట్లో ఏం జరుగుతోంది, ఏం కొంటున్నావు, ఏం తింటున్నావు, ఎటు వెళ్తున్నావు, ప్రతి ఒక్కటి కూడా ఆ వ్యక్తికి తెలుసు. ఎందుకంటే ఆ వ్యక్తి అంతలా నిన్ను గమనిస్తున్నాడు. అందుకే నీ ఎదుగుదలకు కారణమవుతున్న ఇలాంటి నరదృష్టి ఉన్న వ్యక్తుల నుండి, చెడు మాటల ప్రయోగాల నుంచి నిన్ను కాపాడాలనే నాగమ్మ ఈరోజు పనిగట్టుకొని వచ్చింది. అయితే ఇప్పుడు రాబోతున్న ఈ 5 రోజులు కూడా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, నీ ఇంట్లో ప్రతినిత్యం కూడా దీపారాధన చేసుకో, భగవంతుడి నామస్మరణ చేసుకో, ఇంట్లో చెడు మాటలు మాట్లాడకు, ఎవరిని తిట్టకు, ఎవరి మీదకి గొడవకు వెళ్ళకు, వేరే వారి గురించి చెడుగా కూడా ఇంట్లో మాట్లాడుకోకు, ఇంట్లో వాళ్ళని దూషించకు, కొట్టటమో తిట్టటమో చెయ్యకు, అబద్ధాలు అస్సలు ఆడకు,
ఇంట్లో మద్యం తాగటం కానీ లేదా మాంసాహారం తినటం కానీ చెయ్యకు. ఒక్క అబద్ధం కూడా పొరపాటున చెప్పావు అంటే నీ ఇంటికి రాబోతున్న నాగదేవతను అవమానించినట్టే. అమ్మ ఆగ్రహంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నాగదేవత ఎలాంటి ఇంట్లోకి వస్తుంది అంటే ఆ ఇల్లు ఎంతో శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, మంచిగా ఉండాలి, మానవత్వంగా ఉండాలి, మంచి మాట్లాడాలి, మంచినే తలవాలి, మంచినే నడుచుకోవాలి అన్న ఉన్న ఇంటికే అమ్మ అడుగు పెడుతుంది. అంతటి అదృష్టం నీకు రాబోతోంది. కాబట్టి ఈ 5 రోజుల్లో నువ్వు ఇలాంటి ఏ చిన్న పొరపాటు చేసినా నీకు రాబోయే అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది బిడ్డ. అదృష్టాన్ని అందుకోవటమా, కాళ్ళ తండుకోవటమా, చేజేతులారా నేలపాలు చేసుకోవటమా నీ చేతులకే అప్పగిస్తున్నా, జాగ్రత్త. కానీ నువ్వు ఎప్పుడూ నీకు తెలియక నువ్వు చేసినటువంటి ఆ ఉపకారం వల్ల, చిన్న ఉపకారం వల్ల అమ్మ నీకు ఈ రోజు కృతజ్ఞతగా కోట్లు కుమ్మరించటానికి వస్తోంది. నీ ఇనపెట్టుని, నీ బీరువాని డబ్బుతో నింపటానికి వస్తోంది, రాజయోగం పట్టించటానికి వస్తోంది. ఈ సమయంలో నువ్వు మాత్రం అజాగ్రత్తగా ఉంటే ఇంతటి మహాదృష్టాన్ని కూడా కాలదన్నుకుంటావు, జాగ్రత్త బిడ్డ అంటూ ఈరోజు బాబా గారు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి బాబా గారి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.